ఢిల్లీలోని జవహర్ భవన్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ గురించి కార్యక్రమం పేరుతో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించబడిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి హాజరై గ్రామీణ కార్మికుల సమస్యలు, ఉపాధి అవకాశాల పెంపు, పథకంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మార్పులకు, పేద ప్రజలు జరుగుతున్న అన్యాయంపై, సమర్థవంతమైన అమలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, సిడబ్ల్యూసీ సభ్యులు, రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొని పథకం పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషిని వివరించారు. అలాగే రాబోయే రోజుల్లో ఈ చట్టం పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఉద్యమం, దాని రూపురేఖలు, కార్యాచరణపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామీణ పేదలు, కూలీల జీవనోపాధి భద్రతకు పథకం అత్యంత కీలకమని, ఈ చట్టం పునరుద్ధరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.